ఇండియాలో ఫస్ట్ ఎల్ఈడి గ్లోయింగ్ క్రెడిట్ కార్డ్ వచ్చిందని మీలో ఎంతమందికి తెలుసు? ఆ కార్డ్ని మనం ట్యాప్ అండ్ పే చేసే చాలు మనకి ఆ కార్డులో లైట్ అనేది వెలుగుతుంది అనమాట. ఇది వచ్చేసరికి చెక్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. మనకి చెక్ యాప్ అనేది మనలో చాలా మంది తెలిసే ఉంటుంది. మన క్రెడిట్ కార్డ్ బిల్స్ ని పే చేసాకైతే మనం యూస్ చేస్తూ ఉంటాం. ఈ చెక్ యాప్ వచ్చేసరికి ఇప్పుడు ఒక కొత్త క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. అది కూడా వచ్చేసరికి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో టైఅప్ అయితే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకురావడం జరిగింది అనమాట. ఈ వీడియో మనం వచ్చేసరికి అసలు ఈ క్రెడిట్ కార్డ్ లో వీళ్ళు 12% రిటర్న్స్ అని చెప్తున్నారు కదా. సో ఆ 12% రిటర్న్ అనేది నిజమేనా? దాంతో పాటుగా 5% రివార్డ్స్ ఏంది, యూపీఐ మీద వచ్చే క్యాష్ బ్యాక్స్ ఏంది, వీళ్ళు జెన్యున్ గా నిజంగా వీళ్ళు మార్కెటింగ్ చేసుకునేంత అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారా, అండ్ యాన్యువల్ ఫీజు ఎంత ఉంది, అండ్ మనకి గ్లోయింగ్ క్రెడిట్ కార్డ్ కావాలంటే మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది అయితే ఈ వీడియోలో మొత్తం ఇన్ డీటెయిల్ గా అయితే మాడుకుందాం. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ అయినా సరే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినంత ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలకే మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నీకు లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. ఈ కార్డులో మనకి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే జాయినింగ్ ఫీజు వచ్చేసరికి మనకి 499 రూపీస్ ప్లస్ జీఎస్టీ ఉంటుంది. అండ్ దాంతో పాటుగా యాన్యువల్ ఫీజు కూడా చూసుకున్నట్టయితే 499 రూపీస్ ప్లస్ జీఎస్టీ అయితే ఉంటుంది అనమాట. యాన్యువల్ ఫీజు కనుక మీరు వేవ్ ఆఫ్ చేసుకోవాలని అనుకుంటే 3 lakhs అంతకంటే ఎక్కువ మీరు స్పెండ్ చేస్తే మాత్రమే మీకు యాన్యువల్ ఫీజు అనేది రివర్సల్ అయితే అవుతుంది అనమాట. అంటే మీకు వేవ్ ఆఫ్ అయితే అవ్వదు. ఫస్ట్ మీకు కట్ చేసుకుంటారు, కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మీకు రివర్సల్ అయితే చేస్తారు అనమాట. పర్ ఇయర్ కి మీరు 3 lakhs కనుక మీరు యూస్ చేయాలంటే అరౌండ్ మీరు ఒక 25,000 ఎవ్రీ మంత్ యూస్ చేస్తే మాత్రమే 3 lakhs మైల్ స్టోన్ అనేది రీచ్ అవ్వగలుగుతారు అనమాట. ఎల్ఈడి లైట్ ఉన్న క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి 999 రూపీస్ అనేది వన్ టైం పేమెంట్ అయితే తీసుకుంటున్నారు అనమాట. దాని తర్వాత వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ మీకు 499 రూపీస్ ప్లస్ జీఎస్టీ అనేది కట్ అవుతూనే ఉంటుంది అనమాట. అండ్ ఈ కార్డ్ లో మనకి 499 రూపీస్ ప్లస్ జీఎస్టీ కట్టినందుకు ఇక్కడ 3 months ఈజీ డైనర్ మెంబర్షిప్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ కార్డ్ లో అంత వర్త్ ఏముంది అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. రివార్డ్ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది అయితే ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్ అయితే మాడుకుందాం అనమాట. వీళ్ళు ప్రమోట్ చేసుకునేది ఏంటంటే మీరు అమెజాన్ లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, యాపిల్ స్టోర్ వచ్చేసరికి యూనికాన్ స్టోర్స్ అని ఉంటాయి అనమాట. సో దాంట్లో కానివ్వండి, జొమాటోలో కానివ్వండి, బిగ్ బాస్కెట్ కానివ్వండి, చెక్ ట్రావెల్ కానివ్వండి, ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లలో ఎక్కడైనా సరే మీరు స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో మీకు 12% రివార్డ్స్ అనేది అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. అంటే ఎవ్రీ 200 స్పెండ్స్ వచ్చేసరికి మీకు 24 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు 12% రివార్డ్స్ అనేది అయితే మార్కెటింగ్ చేసుకుంటున్నారు అనమాట. అంటే మీకు ఎవ్రీ 100 స్పెండ్కి వచ్చేసరికి 12 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. కాకపోతే వీళ్ళు మల్టిపుల్స్ ఆఫ్ 200 లెక్క దీని అయితే కన్సిడర్ చేస్తున్నారు అనమాట. అంటే మినిమం ఒక ట్రాన్సాక్షన్ వచ్చేసరికి మీకు 200 అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే 24 రివార్డ్ పాయింట్స్ అనేది వస్తుంది అనమాట. 200 కంటే తక్కువ ఉంటే మాత్రం ఎట్లాంటి రివార్డ్ పాయింట్స్ అనేది రాదనమాట. సెకండ్ కేటగిరీ కనుక చూసుకున్నట్టయితే ఎవ్రీ ఆన్లైన్ స్పెండ్, ఇప్పుడు పైన చెప్పిన అమెజాన్, జొమాటో, యాపిల్ ప్రొడక్ట్స్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఇవి కాకుండా మిగతా దేంట్లోనైనా సరే మీరు స్పెండ్ చేశారు అనుకోండి, అది స్విగ్గీలో కానీ, లేదంటే జియో మార్ట్లో కానీ, మింత్రాలో కానీ, ఎనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కనుక మీరు స్పెండ్ చేశారు అనుకోండి, దాంట్లో సరికి మీకు ఫ్లాట్ 5% రివార్డ్స్ అని కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. 5% రివార్డ్స్ అని కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు 10 రివార్డ్ పాయింట్స్ అనేది వస్తాయి అనమాట. అంటే ప్రతి 200 స్పెండ్కి వచ్చేసరికి మీకు 10 రివార్డ్ పాయింట్స్ అనేది వస్తాయి. అంటే 100కి చూసుకున్నట్టయితే మీకు 5 రివార్డ్ పాయింట్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ కార్డ్ 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉంది. ఒకటి వచ్చేసరికి వీసా వేరియంట్ అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి రూపే వేరియంట్ అయితే అవైలబుల్ ఉంది అనమాట. ఎవరైతే మీరు రూపే వేరియంట్ యూస్ చేసుకొని చెక్ యాప్ లో కనుక మీరు యూపీఐ కార్డ్ ని లింక్ చేసుకొని త్రూ యూపీఐ స్కాన్ అండ్ పే ద్వారా కనుక మీరు ఏదైనా పేమెంట్ చేశారనుకోండి, దాంట్లో మీకు వచ్చేసరికి 2.5% వాల్యూ బ్యాక్ అనేది అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే మీకు ఎవ్రీ 200 స్పెండ్కి వచ్చేసరికి 5 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ అది కాకుండా వేరే ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా సరే దాంట్లో మీకు 1% రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే ఎవ్రీ 200 స్పెండ్కి వచ్చేసరికి మీకు 2 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. 100 రూపీస్కి చూసుకున్నట్టయితే 12 రివార్డ్ పాయింట్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే మీరు ఎప్పుడైతే వీటిని రిడీమ్ చేసుకుందాం అనుకుంటారో ఇక్కడ మనకి అసలైన వీళ్ళ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ రివార్డ్ పాయింట్స్ చెక్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ చెక్ పాయింట్స్ వచ్చేసరికి మీకు చెక్ యాప్ లో అయితే కనిపిస్తుంటాయి అనమాట. సో ఎప్పుడైతే మీరు ఆ చెక్ పాయింట్స్ ని రిడీమ్ చేసుకుందాం అనుకుంటారో వాటి వాల్యూ వచ్చేసరికి 2 చెక్ పాయింట్స్ ఈక్వల్స్ మీకు 1 రూపీకి అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. అది కూడా అన్నిటికైతే కాదు. ఎప్పుడైతే మీరు ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, హోటల్ బుకింగ్స్ కానివ్వండి, మీరు ఏదైనా ఒక గిఫ్ట్ కార్డ్ వచ్చేసరికి చెక్ యాప్ త్రూ కనుక మీరు బై చేశారనుకోండి, దానికి వచ్చేసరికి మీకు 2 చెక్ పాయింట్స్ ఈక్వల్స్ టు 1 రూపీకి అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. ఏదైతే వీళ్ళు 200 రూపీస్ కి 24 చెక్ పాయింట్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు,
చేస్తున్నారో ఆ 24 కాయిన్స్ కాస్త క్యాష్ కన్వర్ట్ చేసుకుంటే 12 రూపీస్ కింద అయితే కన్వర్ట్ అయితే అవుతుంది అనమాట. అదే కనుక మీరు ఏదైనా యూటిలిటీ పేమెంట్ త్రూ చెక్ యాప్ ద్వారా కనుక మీరు పేమెంట్ చేశారనుకోండి, లేదు ఏదైనా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేశారనుకోండి, దానికి వచ్చేసరికి మీకు 4 చెక్ పాయింట్స్ ఈక్వల్స్ మీకు 1 రూపీ కింద అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి 4:1 రేషియో అయితే కన్వర్ట్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు వచ్చే 200 రూపీస్ కి వచ్చే 24 రివార్డ్ పాయింట్స్ కాస్త మీకు 6 రూపీస్ కింద అయితే మారుతుంది అనమాట. అంటే మీకు 3% వాల్యూ బ్యాక్ అయితే అవుతుంది అనమాట. సో నా వరకు అయితే 12% రివార్డ్స్ వస్తాయో ఆ 12% రివార్డ్స్ వచ్చేసరికి మీరు గిఫ్ట్ కార్డ్ అనేది బై చేసానికి యూస్ చేసుకోండి, లేదంటే ఫ్లైట్ టికెట్ కానీ హోటల్ బుకింగ్స్ కానీ అయితే యూస్ చేసుకోండి. మాక్సిమం అయితే మీరు గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేసేసరికి అయితే యూస్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కనుక కొన్నారనుకోండి, దాని త్రూ మీరు ఏదైనా యూటిలిటీ పేమెంట్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ పేమెంట్ కట్టుకోవచ్చు, ఏదైనా సరే మీకు డైరెక్ట్ 2:1 రేషియో అయితే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఎవ్రీ 2 చెక్ పాయింట్స్ ఈక్వల్స్ మనకి 1 రూపీ కింద అయితే కన్వర్ట్ అయిపోతుంది. అంటే మీకు అక్కడ ఎవ్రీ 200 స్పెండ్ వచ్చేసరికి మీకు 12 రూపీస్ అయితే వస్తాయి అనమాట. అంటే 100 రూపీస్ కన్వర్ట్ చేసుకుంటే మీకు 6 రూపీస్ అయితే వస్తుంది అనమాట. అంటే మనకి ఇక్కడ 6% వాల్యూ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. వీళ్ళు చెప్పేది ఏంటి, 12% రివార్డ్స్ అని చెప్తున్నారు, కానీ మీకు 12% క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయట్లేదు అనమాట. సో ఇది వాళ్ళ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ కనుక చూసుకున్నట్టయితే 6% వాల్యూ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. రిమైనింగ్ ఎనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో చూసుకున్నట్టయితే మీకు జస్ట్ 5% రివార్డ్స్ అనేది వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు కదా, ఆ 5% రివార్డ్స్ కూడా మనకి క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటే 2.5% వాల్యూ బ్యాక్ అయితే వీళ్ళు అందిస్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మింత్రాలో ఒక 1000 రూపీస్ ఏదైనా ప్రోడక్ట్ కొన్నారు అనుకోండి, ఆ 1000 రూపీస్ కి గాను మీకు వచ్చే రివార్డ్స్ కనుక చూసుకున్నట్టయితే 2.5% అనమాట. అంటే మీకు అరౌండ్ ఒక 25 రూపీస్ ఏమో రిటర్న్ అయితే వస్తుంది అనమాట. సో అంత తక్కువ అయితే వస్తుంది అనమాట. మీరు ఒకవేళ కనుక ఎల్ఈడి కార్డ్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇప్పుడు అయితే ఎట్లాంటి ఆఫర్ అయితే వీళ్ళు చేయట్లేదు. డైరెక్ట్ మీరు అయితే 399 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో మనకి ఎలాంటి బ్యాటరీ అండ్ ఎలాంటి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్ అది మనకి త్రూ ఎన్ఎస్సి ద్వారా అయితే వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఒకవేళ కనుక మీరు ఫ్రీగా తీసుకుందాం అనుకుంటే మాత్రం నేను ఒకసారి చెక్లు అయితే చెక్ చేస్తాను అనమాట. చెక్ పోర్టల్ అయితే మనకి అవైలబుల్గా ఉంది ఫ్రీగా అయితే. ఒకసారి మీరు చెక్ చేయాలంటే మాత్రం నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ కనుక మీరు ఈ కార్డ్కి అప్లై చేసుకుందాం అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ నుంచి అయితే అప్లై చేసుకుని ట్రై చేయండి. మన ఛానల్కి అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఇది మనకి క్రెడిట్ కార్డ్ గురించి కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు ఆఫర్ చేసేది వచ్చరికి 6% రిటర్న్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీ యూస్ చేసుకొని 12% అయితే వీళ్ళు ప్రమోట్ చేసేసుకుంటున్నారు అనమాట. నాకు తెలిసినంత వరకు అయితే ఈ కార్డ్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్కువ అమెజాన్ లో కానివ్వండి, జొమాటోలో కానివ్వండి, ఎక్కువ ఫ్లిప్కార్ట్ లో మేము ఆర్డర్స్ అయితే ప్లేస్ చేస్తుంటాం అనుకుంటే మాత్రం ఈ కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. నాకు తెలిసిన తర్వాత అయితే ఎల్ఈడి కార్డ్ వల్ల అయితే మీకు అంత పెద్ద యూజ్ అయితే డిఫరెన్స్ అయితే ఏముండదు అనమాట. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ట్యాప్ అండ్ పే చేస్తారో అప్పుడు మాత్రం మీకు అది గ్లో అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి కనుక చూసుకున్నట్టయితే ఈ కార్డ్ యూస్ చేసుకుని కనుక ఇక్కడైతే మీరు యూపీఐ పేమెంట్స్ చేస్తారో త్రూ చెక్ యాప్ ద్వారా కనుక మీరు ఏదైనా పేమెంట్స్ చేశారనుకోండి, దాంట్లో మీకు 2.5% రివార్డ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే మీకు ఎవ్రీ 200 స్పెండ్కి వచ్చరికి 5 రివార్డ్ పాయింట్స్ అండ్ 100 రూపీస్ స్పెండ్కి వచ్చరికి మీకు 2.5 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. వాటిని కనుక మీరు క్యాష్ కన్వర్ట్ చేసుకుంటే 1% వాల్యూ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీనికంటే ఆల్రెడీ మనకి టాటా న్యూ హెచ్డిఎఫ్సి అయితే ఇంకొంచెం బెటర్ గా అయితే ఆఫర్ చేస్తుంది. దాని గురించి ఆల్రెడీ మన ఛానల్ లో సరే డెడికేటెడ్ వీడియో అయితే చేసి పెట్టనమాట. అదేసరికి మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా కివీ రూపే క్రెడిట్ కార్డ్ కూడా మనకి 1.5% ఫ్లాట్ క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. టాటా న్యూ కూడా మనం చూసుకున్నట్టయితే మంచి రిటర్న్స్ అయితే ఆఫర్ చేస్తుంది. టాటా న్యూ హెచ్డిఎఫ్సి కార్డ్ కానీ లేదంటే కివీ రూపే క్రెడిట్ కార్డ్ కానీ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికంటే నాకు తెలిసి యూపీఐ పరంగా చూసుకున్నట్టయితే ఆ 2 కార్డ్స్ అనేది బెస్ట్ అయితే అవుతాయి అనమాట. అండ్ ఇక వేరే అన్ని స్పెండ్స్ వచ్చేసరికి వీళ్ళు 1% అనేది ఆఫర్ చేస్తున్నారు కదా, 1% రివార్డ్స్ అనమాట. దాంట్లో వచ్చేది మీకు 0.5% వాల్యూ బ్యాక్ అనమాట. అంటే మీకు 0.5 పైసా వస్తుంది అనమాట ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్కి వచ్చేసరికి. అదైతే చాలా వరస్ట్ అనమాట. ఫ్లిప్కార్ట్, జొమాటోలో అయితే మనకి మెయిన్ గా రివార్డ్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కొంచెం బెటర్ అనిపించింది తప్పితే నాకు ఇంకా వేరే ఏది నాకు అంత బెటర్ డీల్ అయితే అనిపించలేదు అనమాట. సో మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దీంట్లో మనకి ఫ్యూయల్ చార్జ్ వేవర్ గా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీకు 1% ఫ్యూయల్ చార్జ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే దీంట్లో మనకి మాక్సిమం క్యాపింగ్ వచ్చేసరికి 150 రూపీస్ వరకు మాత్రమే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే పర్ మంత్ మీరు వచ్చేసరికి 15,000 అంతకంటే తక్కువ మాత్రం పెట్రోల్ ఆర్ డీజిల్ కొట్టించుకుంటే మాత్రమే మీకు ఫ్యూయల్ చార్జ్ అనేది వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఎలాంటి మినిమం అండ్ మాక్సిమం అయితే వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. అండ్ దీంట్లో మనకి మంత్లీ రివార్డ్స్ క్యాపింగ్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఎక్కడైతే మీరు 12% అండ్ 5% అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారో ఆ రెండు కంబైన్డ్ గా చూసుకున్నట్టయితే మీకు 12,000 రివార్డ్ పాయింట్స్ మాత్రమే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే పర్ మంత్ కి వచ్చేసరికి మీరు 1 lakh వరకు అయితే మీరు స్పెండ్ చేయొచ్చు. కాకపోతే అది ఖచ్చితంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా మనకి ఏదైతే వీళ్ళు 12% రిటర్న్స్ అనేది ఆఫర్ చేస్తున్నారో దాంట్లో మీరు యూజ్ చేసుకుంటే మాత్రమే మీకు కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. నాకు తెలిసినంత వరకు అయితే ఈ కార్డ్ కాకుండా మిగతా చాలా క్రెడిట్ కార్డ్స్ అయితే మీకు ది బెస్ట్ డీల్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. లాంచ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో మనకి ఎలాంటి లాంచ్ ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేరు. ఈ కార్డ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీ ఏజ్ 21+ ఉండి అండ్ దాంతో పాటుగా మీ శాలరీ 25,000 అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం ఈ
కార్డ్ అయితే అప్లై చేసుకోండి. సో ఈ కార్డ్ వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్ అయితే వస్తుందని చెప్పాను కదా. ఫస్ట్ ఏదైతే మీరు వీసా వేరియంట్ కార్డ్ తీసుకుంటారో దాంట్లో మాత్రమే మీకు లైట్ అయితే ఉంటుంది అనమాట. 2 కార్డులలో కూడా మీకు ఏదైతే లిమిట్ ఉంటుందో సేమ్ అయితే ఉంటుంది అనమాట. ఏదైతే చెక్ పాయింట్స్ ఉంటుందో వాటిని మీరు ఎట్లాంటి బ్యాంక్ అకౌంట్ కి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. డైరెక్ట్ మీరు చెక్ యాప్ లోనే మీరు ఏదైనా సరే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది కనుక మీరు ఈ చెక్ పాయింట్స్ యూజ్ చేసుకుని ఏదైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటే మాత్రం దాని ఫ్లైట్ టికెట్ కానీ హోటల్ టికెట్ కానీ బుక్ చేసుకుందాం అనుకుంటే దాంట్లో మీరు 100% అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకి క్రెడిట్ లాగా 70% యూజ్ చేయాలని అయితే అలాంటిది అయితే ఏం లేదనమాట. డైరెక్ట్ మీరు 100% కాయిన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నా ఫైనల్ కంక్లూజన్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఎవరైతే ఖచ్చితంగా మేము ఈ కార్డ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకునే వాళ్ళైతే ఈ కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. ప్రాబ్లం అయితే ఏముండదు. ఒకవేళ కనుక ఖచ్చితంగా మాకు రివార్డ్ రిటర్న్స్ అనేది ఎక్కువ రావాలి, మేము ప్రతిదానికి యూజ్ చేసేసుకుంటాం ఈ కార్డ్ అనుకునే వాళ్ళైతే అసలు మీరు ఈ కార్డ్ జోలికి అయితే వెళ్ళకపోవడం అనేది బెటర్ అయితే అవుతుంది అనమాట. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీకేమి కార్డ్ తీసుకోండి, తీసుకోకపోవడం అయితే నేనేమి ఇక్కడ సజెస్ట్ చేయట్లేదు అనమాట. ఒకవేళ మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడి అయితే మీరు అప్లై చేసుకోండి. మన ఛానల్కి అయితే ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ నాకు ఓవరాల్ గా అనిపించింది అయితే ఈ కార్డ్ నాకు ఓకే ఇష్గా అనిపించింది అనమాట. నాకు అంత వర్తీగా అయితే అనిపించలేదు, అంత బ్యాడ్ గా కూడా అయితే అనిపించలేదు అనమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటంటే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది అయితే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వేరే క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకోవాలన్నా సరే, మీకు ఫైనాన్షియల్ గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను అనమాట. లేదు అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ మీరు డిఎం కూడా చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ ఒకసారి మీకు డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ నాకు ఓవరాల్ గా అనిపించింది అయితే. అండ్ ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసినట్టు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సో ఇక ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.